శివరాత్రి భక్తుల కోసం అత్యంత పవిత్రమైన రాత్రి. భగవంతుడి కృప పొందేందుకు అద్భుతమైన అవకాశం. ఈరోజు ఉపవాసం ఉండి భక్తితో శివుని పూజించిన వారిపై ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ఈ పవిత్ర రాత్రి వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది శివుని కృపను పొందిన ఒక సాధారణ వేటగాడి కథ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ కిడ్ ఆఫీస్. ఈరోజు మనం చెప్పుకునే కథ మహాశివరాత్రి మహత్యం, వేటగాడి కథ. పూర్వకాలంలో భూలోకంలో చిత్రబాను అనే వేటగాడు జీవించేవాడు. అతను చాలా పేదవాడు. అతను అడవిలో జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏ రోజైతే వేటకి వెళ్ళలేకపోయేవాడో ఆ రోజు ఆ కుటుంబానికి ఆహారం ఉండేది కాదు. కానీ ఒకరోజు చిత్రబానుకి అస్సలు వేట దొరకలేదు. ఏ ఒక్క జంతువు కనిపించలేదు. అతడు అడవి మొత్తం తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఎప్పటికీ ఎటువంటి వేట దొరకలేదు. దాంతో అతను బాగా అలసిపోయాడు. బాగా ఆకలి కూడా వేస్తుంది. ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పైన ఎక్కి కూర్చున్నాడు. అది మహాశివునికి ప్రీతికరమైన బిల్వ వృక్షం. అయితే అతనికి అస్సలు తెలియదు ఆ రోజు మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి అని, అంటే మహాశివరాత్రి అని. మెల్లగా రాత్రి అవ్వసాగింది. రాత్రంతా వేట కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఎటువంటి జంతువు అటువైపు రాకపోయేసరికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఒక్కొక్క ఆకు తీస్తూ కింద పడేస్తున్నాడు. అలాగే తన చెట్టు పైన కూర్చుని ఉండడం వలన అతనికి తెలియకుండానే కొన్ని బిల్వ దళాలు కింద పడేవి. అవి ఆ చెట్టు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి. అతను కదిలినప్పుడల్లా మరికొన్ని ఆకులు పడుతుండేవి. అలా తెలియకుండానే బిల్వ దళాలతో శివుడికి పూజించాడు. అంతేకాదు, అతను భయంతో రాత్రంతా జాగారం కూడా చేశాడు. అలాగే అతని చేతిలో తను తాగడానికి తెచ్చుకున్న నీరు కూడా ఉన్నాయి. అవి ఆ లింగంపై పడి అభిషేకం కాసాగాయి. అతనికి తెలియకుండానే మహాశివరాత్రి రోజు చిత్రబాను చేతుల మీదుగా మహాశివునికి పూజ జరుగుతుంది. రాత్రి పొడవునా చెట్టు మీద ఉండి వేట కోసం ఎదురు చూడడం వలన అతనికి జాగారం కూడా పూర్తయింది. ఈ శివరాత్రి రోజున జాగారం చేయడం ఎంతో శుభప్రదం. వేకువజాము కాసాగింది. రాత్రంతా నిద్రపోకుండా అలా కూర్చుని ఉండడం వలన అతనికి మగతగా అనిపించింది. ఆ మగతలోనే అతనికి ఒక దివ్యమైన కల వచ్చింది. కలలో శివుడు ప్రత్యక్షమై అతనిపై అనుగ్రహం చూపించాడు. అతనికి బోలెడన్ని వరాలు అందించాడు. ఓ భక్తుడా, నీకు తెలియకపోయినా నువ్వు బిల్వ దళాలతో శివలింగాన్ని పూజించావు. అలాగే ఆహారం లేకుండా రోజంతా ఉపవాసం చేశావు. రాత్రంతా నిద్రపోకుండా జాగారం కూడా చేశావు. కాబట్టి నేను వరాన్ని ఇస్తున్నాను. నీ జన్మజన్మల పాపాలు తొలగిపోయాయి. ఇక నువ్వు సుఖ సంతోషాలతో నీ కుటుంబంతో హాయిగా జీవించగలవు. నీకు ఎటువంటి దరిద్ర బాధలు కూడా ఉండవు. శివుని కృప వలన చిత్రబాను ధనికుడిగా మారిపోయాడు. ఇక అప్పటి నుండి తన కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవించసాగాడు. ఇక ప్రతి శివరాత్రిని భక్తిపూర్వకంగా జరుపుకొని తన కుటుంబంతో సంతోషంగా ఉండేవాడు. ఈ కథ మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనకి తెలిసి అయినా తెలియకపోయినా మనం మంచి చేస్తే అది ఏదో ఒక రూపంలో మనకి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే శివరాత్రి రోజున ఉపవాసం జాగారం చేస్తూ భక్తితో పూజ చేయడం వలన మహా ఫలితాన్ని పొందవచ్చును. శివుడు చిన్న చిన్న సేవలను కూడా అంగీకరిస్తాడు. మనం భక్తితో పూజిస్తే శివుడి అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉంటుంది. ఈ పవిత్ర శివరాత్రిని మనం కూడా భక్తితో జరుపుకుందామా? మీరు కూడా ఎప్పుడైనా శివరాత్రిని జరుపుకున్నారా? దానివల్ల వచ్చే ఫలితాలని అనుభవించారా? అలా ఏమైనా విషయాలు ఉంటే కింది కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ కథ బాగా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి. ఎందుకంటే
మేము చేసే ఎన్నో మంచి కథల నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ.